హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే కాదనమాట. ఇది వచ్చేసి ఒక సర్ప్రైజింగ్ వీడియో మీ అందరికీ. సో మేమైతే మార్నింగ్ ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు చూపించాలని చెప్పేసి మార్నింగ్ అయితే బయలుదేరాము. 8 o'clockకి బయలుదేరి ఇన్నర్ రింగ్ రోడ్ సైడ్ నుండి మేము వెళ్తున్నాము. అంటే ఆ రోజు క్రిస్మస్ కదా, సో క్రిస్మస్ కాబట్టి వీళ్ళు హడావిడంతా ఉంటుంది. సో అందుకని ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉండదని ఆ రోడ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నేచర్ అయితే కనిపిస్తుంది. సో నేచర్ చాలా బాగుందని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ క్లిప్స్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మార్నింగ్ కాబట్టి ఆ రోజు వెదర్ వచ్చేసి ఎంత బాగుందంటే, ఏమైందంటే ఆ రోజు నైట్ అన్నమాట. ముందు రోజు నైట్ అయితే రెయిన్ పడింది. సో ఇంకా మార్నింగ్ కల్లా ఫుల్ ఫాగ్ అండ్ చాలా బాగుందన్నమాట. అండ్ మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక సర్ప్రైజ్ అన్నమాట. నాతో పాటు మీకు కూడా అది సర్ప్రైజ్గానే ఉండబోతుంది కూడా. సో మేము వెళ్ళే దారిలో కనిపించిన కొన్ని షాప్స్ అండ్ నేచర్ని అయితే నేనైతే వీడియో తీసి ఆ క్లిప్స్ని అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో మార్నింగ్ కాబట్టి చెప్పాను కదా, మార్నింగే స్టార్ట్ అయ్యామనేసి. అంతగా లేదు ట్రాఫిక్, ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఒక 1/2 అవర్లో. మేము వచ్చేసి ఆటోలో వెళ్ళాం కాబట్టి కొంచెం కెమెరా అయితే షేకింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేయండి. అండ్ నా వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. సో ఇదన్నమాట మేము వెళ్ళే రోడ్లో ఉన్న మంచి ఏమంటారంటే మంచి ప్లేసెస్, బ్యూటిఫుల్ స్పాట్స్. ఇక్కడ వచ్చేసి రైల్వే గేట్ పడింది. సో అందుకని చెప్పేసి మేము అక్కడైతే స్టాప్ అయ్యాము. మీకు ట్రైన్ చూపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా అక్కడంతా వెహికల్స్ ఉన్నాయి, అంత క్లారిటీగా లేదని చెప్పేసి నేనైతే తీయలేదు. సో మేము వచ్చేసి బైపాస్ రోడ్లో ఉన్న జాస్పర్ టాటా మోటార్స్ వెహికల్ షోరూమ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చామంటే ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఇది అక్కడున్న వెదర్ అన్నమాట. చాలా కార్స్ ఉన్నాయి అక్కడ అయితే. అండ్ క్రిస్మస్ టైం కాబట్టి అక్కడ క్రిస్మస్ ట్రీ అండ్ హనీ కోంబ్ వాటితో ఫుల్గా డెకరేషన్గా ఉంది. అండ్ చాలా బాగుంది కూడా. హనీ కోంబ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో ఆ హనీ కోంబ్ క్రాఫ్ట్ కానీ క్రిస్మస్ ట్రీ కానీ నాకైతే చాలా నచ్చినాయి. ఇదైతే వెయిటింగ్ రూమ్ అన్నమాట. మాకైతే ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కార్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి హ్యారియర్ రెడ్ కలర్, నెక్స్ట్ టియాగో డార్క్ బ్లూ కలర్ అన్నమాట. సో టియాగో కూడా చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ మోడల్ కర్వ్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ అండ్ ఇది వచ్చేసి నార్మల్ అన్నమాట, మాన్యువల్. సో కర్వ్ అయితే సూపర్ ఉంది. కార్ అయితే నాకైతే చాలా 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 నచ్చింది. అండ్ దిస్ ఈజ్ నెక్సాన్ అన్నమాట. ఈ కలర్ నాకు చాలా ఇష్టం అన్నమాట, పర్పుల్ కలర్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే సఫారీ కూడా సూపర్గా ఉంది, పెద్దగా. సో దిస్ ఈజ్ అవర్ కార్, టాటా పంచ్ క్రియేటివ్ ప్లస్ ఎస్ AMT అన్నమాట. మా కార్ మోడల్ అంటే ఆటోమేటిక్ ప్లస్ సన్ రూఫ్ అన్నమాట. సో మాది వచ్చేసి ట్రాపికల్ మాయిస్ట్ కలర్. సో దిస్ ఈజ్ అవర్ కార్. సో ఇదే అన్నమాట సర్ప్రైజింగ్. చాలా నచ్చింది నాకైతే ఈ కార్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకోవాలి కదా. సో మేము క్రిస్మస్ రోజు తీసుకున్నాం అన్నమాట. వ్లాగ్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను, ప్లీజ్ దాన్ని
ఏమంటే దాన్ని పట్టించుకోకండి, అంటే ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి కదా, సో అందుకని లేట్ అయింది. సో ఇక్కడ మాకు వచ్చేసి కీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫస్ట్ మా ఫాదర్ అయితే వెళ్తున్నారు మా కార్లోకి, ఫస్ట్ డ్రైవర్ కదా, సో అందుకని వెళ్తున్నారు. సో ఫస్ట్ మా ఫాదర్ అయితే కార్ అయితే ఎక్కేశారు, నెక్స్ట్ మా మదర్. సో ఆ రోజు మేము క్రిస్మస్ డే హాలిడే అని చెప్పేసి ఆ రోజు అయితే ఫిక్స్ చేయించుకున్నాము డేట్. నెక్స్ట్ ఆ తర్వాత మా బ్రదర్ మాకైతే చాక్లెట్స్ కూడా ఇచ్చారనమాట స్పెషల్గా, చాలా మంచిగా ఉంది. అండ్ మా తమ్ముడికి ఇక్కడ వచ్చేసి డోర్ తీయడం అయితే రావట్లేదు, ఇది డోర్స్ కొత్తగా ఉన్నాయి అన్నమాట, నార్మల్ హ్యాండిల్ కాకుండా మనకి సైడ్ అయితే ఉందన్నమాట హ్యాండిల్. సో చాలా బాగుంది అండ్ నాకైతే చాలా నచ్చింది కూడా. ఇంకా మేము 4 మెంబర్స్ అయితే కార్ అయితే ఎక్కేసాము. సో ఇంకా సన్ రూఫ్ అన్నమాట లేట్, అది కూడా మేము సన్ రూఫ్ కూడా ఎక్కేసామన్నమాట. కార్ కొంచెం కదిలిన తర్వాత సన్ రూఫ్ ఎక్కుతాం అనుకున్నాము, కాకపోతే సన్ రూఫ్ ఉంది కదా, సన్ రూఫ్ ఎక్కాలని చెప్పేసి ముందే సన్ రూఫ్ ఎక్కుదామని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా సో మేమిద్దరం అయితే ఇలా సన్ రూఫ్ అయితే ఎక్కాము. సో సన్ రూఫ్ ఇద్దరు పడతారు, సో చిన్నదే అన్నమాట, అది మనకు అంత అవసరం లేదు కాబట్టి చిన్నది ఉన్నది తీసుకున్నాము కారు. అండ్ నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదన్నమాట, వాయిస్ రావట్లేదు, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, పోస్ట్ చేయాలి కదా, సో అందుకు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.